అమెరికాలో ట్రంప్ అమెరికా ఫస్ట్ అన్న నినాదం తీసుకొచ్చి మొట్టమొదటి అమెరికా వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు పొందుతున్నారు. మేధస్సు ఉన్నటువంటి వాళ్ళని, సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చేందుకు ఉద్దేశించినటువంటి H1B వీసాలని కానీ, లేకపోతే విద్యార్థులు చదువుకోవడానికి ఉద్దేశించినటువంటి F1 వీసాలని కానీ, వాళ్ళ భార్యలకు ఉద్దేశించినటువంటి F2 వీసాలు కానీ వీటిని దుర్వినియోగం చేస్తూ జరుగుతున్నాయి అంటూ ఏదైతే మెన్షన్ చేసుకుంటూ వస్తూ 1 by 1 డోజ్ ద్వారా యాక్షన్ తీసుకుంటున్నారో, ఈ యాక్షన్ సందర్భంగా ఒక నివేదిక తయారు చేస్తే వేరే పర్పస్ కింద వచ్చి క్రమంగా వేరే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళలో భారతీయులు కూడా 2వ స్థానంలో ఉన్నారన్నది తేల్చడం, చైనా తర్వాత భారతీయులు ఎక్కువ ఉన్నారని. ఇందులో ఏ ప్రాంతాలు ఎక్కువ ఉన్నారు ఇమిగ్రెంట్ కమ్యూనిటీల్లో ఇండియన్స్ అంటే మిచిగాన్, వర్జీనియా, ఓహియో, ఇండియానా, న్యూ హ్యాంప్షైర్ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసుకొచ్చారు. ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారం 1 by 1 చర్చకి తీసుకొస్తుంది అమెరికా.